Hello everyone, welcome back to my channel. ఈ వీడియోలో ఇంటర్ సెకండ్ ఇయర్ మ్యాథ్స్ 2B సర్కిల్ 7 మార్క్ ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ చూద్దాం. లాస్ట్ వీడియోలో పెయిర్ ఆఫ్ డైరెక్ట్ కామన్ టాంజెంట్స్ చూసాము. ఈ వీడియోలో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. 14th క్వశ్చన్ అన్నమాట. ఫైండ్ ద ఈక్వేషన్స్ ఆఫ్ ట్రాన్స్ఫర్ కామన్ టాంజెంట్స్ ఆఫ్ ద సర్కిల్. ఫస్ట్ సర్కిల్ x² + y² - 4x - 10y + 28 = 0. సెకండ్ సర్కిల్ x² + y² + 4x - 6y + 4 = 0. పోయిన వీడియోలో ఆ క్వశ్చన్లో ఏమన్నారు, పేర్ ఆఫ్ డైరెక్ట్ కామన్ టాంజెంట్ కనిపెట్టమన్నారు. ఇక్కడ ట్రాన్స్వర్స్ కామన్ టాంజెంట్ సేమ్ అలాగే ఉంటది. ఫస్ట్ మనం గివెన్ సర్కిల్స్ సెంటర్, అదే ఫస్ట్ సర్కిల్ ఒక సెంటర్, సెకండ్ సర్కిల్ ఒక సెంటర్ రాసుకుందాము. దాని యొక్క రేడియస్ తీసుకొని C1 C2 డిస్టెన్స్ కనిపెడతాం అనమాట. ఫస్ట్ ఈక్వేషన్ x² + y² - 4x - 10y + 28 = 0. ఇది ఈక్వేషన్ 1. సెకండ్ సర్కిల్ x² + y² + 4x - 6y + 4 = 0. ఇది ఈక్వేషన్ 2. ఫస్ట్ సర్కిల్ లో నుంచి C1 కనిపెట్టండి. 2, 5 వస్తాయి. నేను డైరెక్ట్ గా చేసేసాను. R1 = √4 + 24 - 28. R1 ప్లస్ చేసి 29 - 28. R1 = 1. R1 వాల్యూ 1 వచ్చింది. అది √1 అంటే 1 కాబట్టి R1 = 1. అలాగే సెకండ్ సర్కిల్ ఒక సెంటర్ చూడండి. C2 = -2, 3 -2, 3 అనమాట. R2 ఏమవుతుంది, సెకండ్ సర్కిల్ ఒక సెంటర్. రేడియస్ ఏమైంది సెకండ్ సర్కిల్ కి 4 + 9 - 4. R = √9. √9 అంటే R = 3. R2 సెకండ్ సర్కిల్ ఒక రేడియస్ వచ్చింది. ఇప్పుడు C1 C2 డిస్టెన్స్. C1 C2 డిస్టెన్స్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం? ఇది x1 y1, ఇది x2 y2. ఫార్ములా ఏంటి? డిస్టెన్స్ బిట్వీన్ 2 పాయింట్స్ x2 - x1 హోల్ స్క్వేర్ + y2 - y1 హోల్ స్క్వేర్. అలా అప్లై చేస్తే -2 హోల్ స్క్వేర్ + 3 - 5 హోల్ స్క్వేర్ -4 హోల్ స్క్వేర్ + -2 హోల్ స్క్వేర్. 4 స్క్వేర్ ఎంత? 16 + 4 ఎంత? 20. C1 C2 ఎంత? ఇది డిస్టెన్స్ దగ్గర 4.6 వస్తుంది. C1 C2 ఒక డిస్టెన్స్. R1 + R2. ఇప్పుడు R1 అంటే మనం గ్రేటర్ దెన్ = అది చేయాలి కాబట్టి R1 + R2 ఏమైంది? +1 4. ఇప్పుడు కండిషన్ ఏమైంది? C1 C2 గ్రేటర్ దెన్ R1 + R2. కేస్ 1 అనేది సాటిస్ఫైడ్. 4.6 గ్రేటర్ దెన్ 4 కాబట్టి C1 C2 గ్రేటర్ దెన్ R1 + R2. గ్రేటర్ దెన్ అంటే ఏమైంది? Therefore circles do not intersect. సర్కిల్ అనేది ఇంటర్సెక్ట్ అవ్వదన్నమాట. కాబట్టి ఇక్కడ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ ఏమైంది? ఈ ఇంటర్నల్ సెంటర్ అవుతుంది. ఇంటర్నల్ సెంటర్ అనేది పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ అవుతుంది. ఇంటర్నల్ సెంటర్ ఫార్ములా ఏంటిది? నేను లాస్ట్ వీడియోలో చెప్పాను. R1 x2 + ఇది గుర్తు పెట్టుకుని మర్చిపోతే సంపోయిద్ది అనమాట. పాయింట్స్ రావప్పుడు R1 + R2. ఇంటర్నల్ సెంటర్ కి ప్లస్ ఉంటుంది, ఎక్స్టర్నల్ సెంటర్ కి ఇక్కడ మైనస్ ఉంటుంది. R1 y2 + R2 y1 / R1 + R2. ఇక R1 అంటే ఫస్ట్ సర్కిల్ ఒక రేడియస్, R2 అంటే సెకండ్ సర్కిల్ ఒక రేడియస్ x y2. 1 × -2 + 3 × 2 / 1 + 3. 1 × 3 + 3 × 5. 3 × 5 / 1 + 3. నేను వాల్యూస్ ఒకటి పెట్టాను అనమాట. ఏమైంది? -2 + 6/4, 3 + 15/4 ఎంత అయింది? 4/4, 18/4 క్యాన్సిల్ అయిపోయి 9s 2s 1, 9/2 అనేది
పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ వచ్చింది ఇంటర్నల్ సెంటర్ యూస్ చేసుకొని చేస్తే. ఇప్పుడు ఏంటి సేమ్ ఇందాక పేర్ ఆఫ్ డైరెక్ట్ కామన్ టాంజెంట్ లానే సేమ్ చేస్తాం, కానీ కండిషన్ మారింది అనమాట. ఫ్రిక్షనల్ సెంటర్ ఇక్కడ ఇంటర్నల్ సెంటర్. లెట్ m be the slope of the transverse common tangent. ఇప్పుడు దాని ఈక్వేషన్ ఏమైంది ట్రాన్స్వర్స్ కామన్ టాంజెంట్ కి? ద ఈక్వేషన్ ఆఫ్ ట్రాన్స్వర్స్ కామన్ టాంజెంట్ కి ఈక్వేషన్ మనకి స్లోప్ లేదు, పాయింట్ ఉంది కాబట్టి ఫార్ములా ఏమైంది? y minus y1 equals to m into x minus x1. ఓకే, y equals to x1 కామా y1 ఏం తీసుకుంటాం మనం? పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ 1 కామా 9/2. y1 9/2 into m into x minus 1. ఇక్కడ మల్టిప్లై చేస్తే 2y minus 9/2 equals to mx minus m. 2 at తీసుకెళ్తే 2y minus 9 equals to 2m into x minus 1. 2y minus 9 equals to 2mx minus 2m. దీని అటు తీసుకెళ్దాం. 2mx minus 2y minus 2m plus 9 equals to 0. ఇది థర్డ్ ఈక్వేషన్ అన్నమాట. బట్ ఈక్వేషన్ 3 ఈజ్ ఏ టాంజెంట్. దీనికి సర్కిల్ కి టాంజెంట్ అవుతుంది ఇది. అది ax ప్లస్ by ప్లస్ c. c అంటే 2m ప్లస్ 9. అది ఇది కాబట్టి టాంజెంట్ సర్కిల్ కి టాంజెంట్ అయ్యిద్ది అనమాట. కాబట్టి ఏ సర్కిల్ కి? ఫస్ట్ సర్కిల్ x² ప్లస్ y² మైనస్ 4x మైనస్ 10y ప్లస్ 28 ఈక్వల్స్ టు 0. దెన్ r ఈక్వల్స్ టు d. అంటే ఫస్ట్ సర్కిల్ ఒక రేడియస్ తీసుకుంటామంట. ఫస్ట్ ఒక సర్కిల్ రేడియస్ ఎంత? 1. డిస్టెన్స్ అంటే డిస్టెన్స్ ఫార్ములా ax0 ప్లస్ by0 ప్లస్ c by root a² plus b², where x0 y0 ఏంటి? సెంటర్. దేని ఒక సెంటర్? ఫస్ట్ సర్కిల్ ఒక సెంటర్ 2,5. ఇప్పుడు a b c ఎలా తీసుకుంటాం? ఈ ఈక్వేషన్ నుంచి తీసుకుంటాం. ఏమైంది? a is equals to 2m, b is equals to -2, c is equals to -2m plus 9. సేమ్ ఈ abc వాల్యూ దీన్ని సబ్స్టిట్యూట్ చేస్తాము. 1 equals to mod of 2m into 2 minus 2 into f2 minus 2m plus 9 by root 4m square plus 4. root 4m square plus 4 ని అట్టిస్తాం. ఇక్కడ root 4m square plus 4 ని ఇది తీసుకెళ్తే 1 into root 4m square plus 4 అంటే అదే వస్తుంది. ఇక్కడ mod 4m minus 10 minus 2m plus 9. ఇక్కడ root 4m square plus 4 mod of 2m minus 1. ఇక్కడ మనకి రూట్ క్యాన్సిల్ అవ్వాలి కాబట్టి స్క్వేరింగ్ వన్ బోత్ సైడ్స్ చేద్దాం. 4m square plus 4 equals to 2m minus 1 whole square. 4m square plus 4 equals to 4m square plus 1 minus 4m. ఇక్కడ 4m square క్యాన్సిల్ అయిపోయింది. ఇప్పుడు ఏముంది? 4m plus 4 minus 1 equals to 0. 1 అటు తీసుకెళ్తే ఈ రెండు వాల్యూస్ అటు తీసుకెళ్తే ఇప్పుడు ఏమైంది? 4m plus 3 equals to 0. ఇప్పుడు 4m equals to -3, m equals to -3/4. ఇప్పుడు మనం ఏంటి పాయింట్స్ పెట్టి m పాయింట్ ద్వారా చేసాం కాబట్టి మనకి m వాల్యూస్ 2 వాల్యూస్ రావాలి ఖచ్చితంగా. ఇక్కడ 1 వాల్యూ వచ్చింది కాబట్టి మనం m అనేది అన్డిఫైన్డ్ అనమాట. ఇంకోటి మనకి m వాల్యూ స్లోప్ వాల్యూస్ 2 రావాలన్నమాట. కాబట్టి మనం అన్డిఫైన్డ్ అనమాట. ఇది
m అనేది ఇంకోటి అన్డిఫైన్డ్ ఏం లేదు కాబట్టి మనం 1/0 అని పెట్టుకుంటున్నాం అనమాట. 2 వాల్యూస్ రావాలి మనకి. ఓకే, ఇప్పుడు కేస్ 1 m ఈక్వల్స్ టు -3/4 కడదాం. y మైనస్ y1 ఈక్వల్స్ టు m ఇంటూ x మైనస్ x1. ఇప్పుడు ఏంటి y మైనస్ 9/2 ఈక్వల్స్ టు m స్లోప్ -3/4 x మైనస్ 1. 2y minus 9/2 minus 3/4 into x minus 1. 2 అట్ తీసుకెళ్తే 2 times cancel అయింది. 2y minus 9 equals to minus 3/2x plus 3/2 అవుతుంది. ఈ 2 అట్ తీసుకెళ్తే 4y minus 18 equals to minus 3x plus 3. ఇప్పుడు ఈ వాల్యూని తీసుకెళ్తే 3x ప్లస్ 4y మైనస్ 18 ప్లస్ 3 తీసుకెళ్తే -3 ఈక్వల్స్ టు 0 అవుతుంది. ఇప్పుడు ఏమొచ్చింది 3x ప్లస్ 4y మైనస్ 21 ఈక్వల్స్ టు 0. ఇది ఒక ఈక్వేషన్ అనమాట. ఇంకో ఈక్వేషన్ కేస్ 2 అనమాట. కేస్ 2 m ఈక్వల్స్ టు అన్డిఫైన్డ్ కదా, 1/0 పెట్టుకుంటాం. 2y మైనస్ 9 ఈక్వల్స్ టు 2m into x minus 1. ఇక్కడ 2y minus 9 equals to 2m plus లో మనం ఏం పెడతాము 1/0 అనేది పెడతాం. 1/0 into x minus 1. ఈ 1/0ని అది మల్టిప్లై చేస్తే ఏమైంది, వాల్యూ మొత్తం 0 అయిపోయింది. అప్పుడు ఏం మిగిలింది 2x minus 2. 2 కామన్ తీస్తే x minus 1 ఈక్వల్స్ టు 0. 2 డివైడ్ అయితే 0 అయిపోయింది. x మైనస్ 1 ఈక్వల్స్ టు 0. అప్పుడు x ఈక్వల్స్ టు ఓకే ఇదే ఈక్వేషన్ అండ్ x ఈక్వల్ టు 1 అలా రాసుకుంటే x మైనస్ 1 ఈక్వేషన్ అడిగారు కాబట్టి మనకి x మైనస్ 1 ఈక్వల్స్ టు 0. Therefore the equation of transverse common tangent ట్రాన్స్ఫర్స్ కామన్ టాంజెంట్ ఈక్వేషన్స్ ఏమవుతాయి ఈస్ x మైనస్ 1 ఒకటి x మైనస్ 1 ఈక్వల్స్ టు 0, 3x ప్లస్ 4y మైనస్ 21 ఈక్వల్స్ టు 0. ఈజీగానే ఉండిద్ది. మీరు ఎక్కడైనా మిస్టేక్ చేస్తే మొత్తం పోయిద్ది అనమాట. కాబట్టి జాగ్రత్తగా చూసేయండి. ప్రీవియస్ ఇయర్లో చాలా సార్లు ఇచ్చారనమాట ఈ క్వశ్చన్, కాబట్టి బాగా ప్రిపేర్ అవ్వండి.